ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు రాత్రికాలం అంతా మనకు సుఖనిద్ర దయచేసి ఉదయాన్నే లేచి ఆయన పాదాల చెంతకి రావడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆయన శ్రేష్టమైన వాగ్దానము ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దీనిని గూర్చియు చింతపడకొడుకు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. దేనిని గూర్చి కూడా చింతపడవద్దు. ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. ఆమెన్. ఏ విషయంలో కూడా మనం చింతపడవలసిన అవసరం లేదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. మనకున్న పరిస్థితి ఏదైనా, సమస్యలు ఏమైనా, లోకం ఏమి చెప్తున్నా, బంధువులు ఏమి చెప్తున్నా, ఏ విషయంలోనూ నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములను దేవునికి తెలియచేయండి. దేవుడికి మాత్రమే తెలియజేయండి. రహస్యమందున నీ తండ్రికి నీవు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహిస్తారు. మనుషులకు చెప్పడం వల్ల అస్సలు ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు. మన సమస్య మరింత బాధాపూరితంగా తయారవుతుంది తప్ప కొంచెం కూడా ఉపశమనం ఉండదు. కేవలం దేవునిలోనే మనకు ఉపశమనం. దేవుడు మనకు తోడుగా ఉంటే చింతపడవలసిన అవసరం లేదు. అది ఏదైనా కానీ నువ్వు చింతపడవద్దు, వేదన పడవద్దు, ఆవేదన పడవద్దు. దేవుడు నీతో ఉన్నాడనే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవుడు తెలియచేయండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడి సమకూడి జరుగుతున్నాయని రోమిలికి రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్నారు. నీకు మేలు చేయడానికి సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు దేనికి చింత పడవలసిన అవసరం లేదు. దేనికి చింత వద్దు. నీ చింత యావత్తును దేవుడి మీద మోపము. ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి తెలియచేయి. దేవుడు తప్పకుండా నీ చింత యావత్తును తీసివేసి నీకు దాని నుండి ఉపశమనాన్ని దయచేస్తారు. ఆమెన్. నీవే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఈ విషయాన్ని నువ్వు తెలియచేయి. దేవుడు చింతపడొద్దని చెప్తున్నారు. ఈ ఉదయకాలం మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఏ విషయం ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ దేవుడికి మనం విజ్ఞాపన పూర్వకంగా తెలియజేద్దాం, విడుదల పొందుకుందాం. దేవుడు మాత్రమే మనకి విడుదల అనుగ్రహించేవారు. ఆయనకు మాత్రమే, ఆయన నామానికి మాత్రమే మహిమా ఘనతయు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయ కాలమైన నీటి రీతిగా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. దేని విషయంలో మీరు చింతపడొద్దు కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను నాకు తెలియజేయడని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఎల్లప్పుడూ ప్రభువునంది ఆనందించమని మీరు మాట్లాడుతున్న దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలం ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం ఉండినట్లు మీరు సహాయం చేయండి. చింత లేకుండా వారు మీ మీద ఆధారపడినట్లు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీరే పట్టించుకోండి ప్రవ్వ. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మనస్ఫూర్తిగా మీ మీద ఆధారపడినట్లు వారి జీవితాలను నేను తీర్చిదిద్దండి ప్రవ్వ. మీకు వందనాలు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా దేవా మీ యందు భయభక్తులతో ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డల్ని బలపరచండి, ఆరోగ్యాలు దయచండి, కాపుదల కృప అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న వారి విషయంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. ఆ చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, రాకపోకలు ఎందుకు తోడుగా ఉండండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము నీలో నిలిచినట్లు మీరే సహాయం చేయండి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రభువా మీకు వందనాలు. ఇంకా దేని గురించి అయినా చింతపడుతున్నారేమో ప్రతి ఒక్కరికి ఆదరణను దయచేయండి అయ్యా, ఓదార్పులను దయచేయండి తండ్రి. రేపు ఏమి జరుగుతుందో బాధపడకుండా పరిపూర్ణంగా మీ మీద నేను ఆనుకున్నట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి దయతో నేను కరుణించండి ప్రభువా. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని నేను మీ ఎదురు చూస్తున్న వారందరి పట్ల నేను దేవా స్తోత్రం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు.
వందనాలు. గర్భాన్ని అనుగ్రహించిన బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. నెలలు నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించి చక్కని ఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. బాలింతల్ని చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదలను గ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని నేను మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ప్రయాణంలో నేను మీరు తోడుగా ఉండండి ప్రభా. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ దయాకిరీటం ధరింపచేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా దేవా మీకే స్తుతి. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాదాలు చెంతగా చేర్చుకోండి ప్రభా. ఎవరికైతే ఏదైతే అవసరత ఉందో దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు అవసరతను యేసు నామములో తీర్చి విడుదల దయచేయండి ప్రభా. మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సేవకులు జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రాంతాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని నైనా జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానమునైనా అనుగ్రహించండి ప్రభా. మీకే వందనాలు 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 స్తోత్రాలయ్యా. రైతులు జ్ఞాపకం చేసుకోండి అయినా, చిన్న చిన్న పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతినైనా దేవ బిజినెస్ని నేను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇగో నేను దేవ స్తోత్రం నేను ఇస్సాకు నేను విత్తనం వేసిన ఊరంతలు ప్రతిఫలం పొందినట్లుగా నేను ఎవరు ఏ రంగంలో ఉన్న ప్రతి రంగంలో కూడా వారు రాణించినట్లు నేను మీరే సహాయం చేయండి. మీకే వందనాలు 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 స్తోత్రాలు. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి. వివాహం కానీ ఎవరి బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటుంది. వివాహం అన్ని విషయంలోని ఘనమైనదని మీరు సెలవిస్తున్నారయ్యా. తగిన కాలం ముందు వధువుని వరుణ్ణి నన్ను మీరు సిద్ధపరచండి ప్రవ్వా. మీకే వందనాలు 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 స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ నెల ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో జరుగుతున్న కల్వరి క్రీస్తు దైవ ప్రత్యక్షత మహోత్సవముల గురించి మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి. ఒకవేళ మా పల్లంకూరు ప్రాంతంలో, పరిసర ప్రాంతంలో, అమలాపురం పరిసర ప్రాంతంలో ఎవరైనా ఒకవేళ నివసిస్తూ ఉంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సభల్లో మరి పాలు పంచుకుని సభ యొక్క దీవెనలు మీరందరూ కూడా పొందుతారని. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.